చేతికి పెట్టుకునే కమ్మలు రకరకాలు ఇస్తాడని ప్రజలకంతా ఆశ చెప్తున్నాడు. కానీ ఆయన ఇచ్చేదంతా డూప్లికేట్. ఏదో కొద్ది పర్సెంట్ బంగారం ఉండేది, మళ్ళీ మార్కెట్కు తీసుకొని పోతే ఒక బుట్టా కమ్మం ఉంటే 100 రూపాయలు ఉంటాయి. ఈ మాదిరిగా మన ఎమ్మెల్యే గారు రకరకాల ఆయన ఫీడ్స్ చేస్తున్నారు. ఎట్లా చేస్తే గెలవాలా, ఎట్లా ప్రజలను ఆకట్టుకొని ఓటు చేయాలని. కాబట్టి ఈ నోట్ల పంపకం వల్ల కూడా దొంగ నోట్లు ఉన్నాయేమో కూడా చూసుకోండి. దొంగ నోట్లు ముద్రించి ఆయన రజనీ అనే ఆయన ద్వారా ముద్రించి ఆయన కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మార్చి. కానీ అది అనుకోకుండా చివరిగా కర్ణాటకలో అది దొరికింది కాబట్టి ఆ దొంగ నోట్ల ముద్రను ఆగిపోయిందేమో. ఆయన ఇచ్చే కమ్మలు కానీ, లోలాకులు కానీ, చెవులకు ఇచ్చే దుద్దులు కానీ, ముఠా కమ్మలు కానీ ఇవన్నీ ఒరిజినల్గా డూప్లికేట్. ఏదో కొంత పర్సెంటేజ్ ఏదో ఉంటుంది తప్పక మిమ్మల్ని మోసం చేయాలి. రేపు ఒక్కరోజు ఆయన